క్రైస్తవులే రక్షింపబడతారు, హిందువులు నాశనం అయిపోతారు, లేకపోతే ముస్లిమ్స్ నరకానికి పోతారు. ఇట్లాగే ఉంటుంది. పాత నిబంధనలో శరీరము గురించే ఉంటుంది, అంటే ప్రాణము ఉన్నా కానీ లేనట్టే కానీ. ఎందుకంటే అక్కడితో ఎండ్. ఇప్పుడు మనం యానిమల్స్కి లైఫ్ ఉంటుందా యానిమల్స్కి? చెప్పండి. మొన్నటిదాకా పెంచారు కదా మీరు నాకు దర్శనం బాగా ఇవ్వాలి. ఇప్పుడు యానిమల్స్కి లైఫ్ ఉంటుందా? లైఫ్ ఉంటుందా? లైఫ్ అండి, అదే నెక్స్ట్ లైఫ్ లేదు. దాని పుట్టుక జీవితం క్లోజ్, అక్కడ వన్ లైఫ్. అవునా? కొత్త నిబంధనలో, పాత నిబంధనలో ఓన్లీ వన్ లైఫ్, దెర్ ఈజ్ నో ఎటర్నిటీ, అంతే కదా. ఇలాగే కొత్త నిబంధనలోకి వచ్చేవాడు ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా, అంటే ఇక్కడ కూడా మనం చనిపోయి ఉన్నాం. పాత నిబంధనలోనూ అదే లైఫ్, కొత్త నిబంధనలో కూడా అదే లైఫ్. కానీ ఇక్కడ మరి ఒక లైఫ్ ఇస్తున్నాడు. ఏం లైఫ్? యేసు ప్రభు ద్వారా, ఆయన యొక్క ఆత్మ ద్వారా మళ్ళీ నేను తిరిగి జన్మింపచేసి ఎక్కడ తీసుకువెళ్తున్నాడు? క్రీస్తుతో మనలను బ్రతికిస్తున్నాడు. అర్థమవుతుందా? పాత నిబంధనైన శరీరమే, కొత్త నిబంధనైన శరీరమే. కానీ ప్రభు కొత్త నిబంధనలో మీ శరీరంలో నుంచి అసలైన నిజమైన ఆత్మని బయటకు తీస్తున్నాడు. మరి పాత నిబంధన ఉన్న వాళ్ళందరూ ఏమైపోయారు? దానితో ఒక చాటనే ఉంటాడు, నువ్వు నన్ను పాతాళంలో కూడా కుండు పడకలేవు అంటాడు. కీర్తనల గ్రంథము 16:10 తీయండి ఒకసారి. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు. అంటే ఎక్కడ పాతాళం? అంటే నరకమే కదా. నరకంలో కూడా నా ఆత్మని విడిచిపెట్టవు. తర్వాత నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనివ్వవు. ఎందుకనంటే అసలు ఆత్మ ఎవరిది? ఎవరు మనకి జీవాత్మను ఊదింది? అంటే ఎవరు ఊదారు మనకి? తండ్రి ఊదాడు. మరి తండ్రి ఆత్మను తండ్రి తీసుకెళ్ళి నరకంలో పడేసుకుంటాడా? పడేసుకోడు కదా. తండ్రి ఆత్మని తండ్రిలో పడేసుకోడు. తండ్రి ఎంత చేపు నిన్ను రక్షించి ఆయన ఆత్మని మళ్ళా ఆయన పరిశుద్ధునిగా తీసుకుని వెళ్ళిపోతాడు. ఇప్పుడు పాత నిబంధనలో ఉన్న వాళ్ళందరూ కూడా పాతాళంలో తెలియనప్పుడు పేతురుపత్రికలో చాటు వాక్యం ఏమని? యేసయ్య అక్కడ కూడా వెళ్ళి వాటి స్వార్థను ప్రకటించడం ఉంటుంది. అవునా కదా? సో ఏ ఒక్క ఆత్మ కూడా నశింపబోదండి. ఎందుకంటే చాలా మంది అనుకుంటారు క్రైస్తవులే రక్షింపబడతారు, హిందువులు నాశనం అయిపోతారు, లేకపోతే ముస్లిమ్స్ నరకానికి పోతారు. ఇట్లాగే ఉంటారు. కానీ ఇక్కడ అసలు ఆత్మే ఆయనదైనప్పుడు ఎలాగ నాశనం అయిపోద్ది అసలు?